ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో వీరంతా కూడా నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని మీ రెక్కల చాటును భద్రపరిచి అయ్యా, నీ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించి ఆరాధించి నేను మహిమపరిచి నీ వాక్యాన్ని ధ్యానించి బోధించే వాక్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ప్రభా, ఈ యొక్క ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను ప్రభా తండ్రి మీరు దర్శించండి. ఏ అవసరత కలిగి నీ సన్నిధిలో ప్రభా ప్రార్థిస్తున్నారో, మోకరించి ప్రభా నీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రభా, ప్రతి ఒక్కరి విన్నపాలను ప్రభా ఆలకించే దేవుడివి, అద్భుతాలు చేసే దేవుడివి అయ్యా, ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు అని నమ్మి మేమంతా ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు అని మేము నమ్మి మిమ్మల్ని అడుగుతూ ఉండగా సమస్తము మీరు అనుగ్రహించి ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. అయ్యా ప్రభా తండ్రి, ఈ యొక్క ప్రార్థనలో ప్రభా, ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా తండ్రి మీరే ఆదరించి అంచే వరకు మీరుండి అయ్యా, అపవాది శక్తుల నుంచి, చీకటి శక్తుల నుంచి, దుష్ట శక్తుల నుంచి యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరి బంధకాలు తెగిపోవునుగాక. అయ్యా తండ్రి, ఈ స్థలంలో నీ ఆత్మ సంచారం ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, జీసస్ క్రైస్ట్ గ్లోరీ మినిస్ట్రీని నీకు మహిమకరంగా తండ్రి నాయన దీవించి అయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి అయ్యా నన్ను వాడుకుంటున్న దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా, నీ ఆత్మ పరలోక మర్మాలు, నీ ఆత్మ శక్తిని నాకు దయచేయండి అయ్యా ప్రభా. ఇతరులనైనా తండ్రి అయ్యా వాక్యాన్ని వింటూ ఉండగా బిడ్డలందరూ తండ్రి నీలో ఫలించులాగన నీ బలమైన ఆత్మ చేత నింపి అయ్యా ప్రభా, వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేసి విత్తబడినటువంటి నీ వాక్యం నూరంతలుగా ఫలించి ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా ప్రభా మమ్మల్ని దీవించి వాడుకుని అనేక మందికి నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి వాడుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభు, నన్ను కంప్లీట్గా నీ సిరువు చాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడి నాయన, ఏ బిడ్డ ఏ అవసరతతో నీ పాద సన్నిధిలో ప్రభా తండ్రి అడుగుతున్నారో, వినడానికి సిద్ధపడుతున్నారో ప్రభా, ప్రతి ఒక్కరి అవసరతను నీ కృపా సమృద్ధిలోంచి తీర్చినందుకు నీకు వందనాలు. బిడ్డలు నాయన తండ్రి నేను వినడానికి నాయన తండ్రి సిద్ధపడి ఉండగా మీరే మాట్లాడి ఆదరించి బలపరిచి ధైర్యపరిచి ప్రతి ఒక్కరిని సంతోషంతో, సమాధానంతో, నెమ్మదితో నింపి నీ రక్షణలోనికి నడిపించి నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినం మనం వాక్యము, ఈ దిన అంశము ముసలమ్మ ముచ్చట్లు అనగా ఏంటి అనేది తెలుసుకుందాం. ముసలమ్మ ముచ్చట్లు అనగా ఈ లోక సంబంధమైనటువంటి మనము కల్పించుకున్నటువంటి కథలు, మనము కల్పించుకున్నటువంటి సొంత కథలు, వ్యర్థమైనవి, వాటిపైన మనం మనసు పెట్టకుండా, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకుండా దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలని, దేవుని వాక్యాన్నే వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధించాలని పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. మనం 1 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకును. అపవిత్రములైనవి అంటే ముసలమ్మ ముచ్చట్లు ఎలాంటివంట? అపవిత్రములైనవి. అపవిత్రమైనటువంటి లోక సంబంధమైనటువంటి వ్యర్థమైన వాటిపైన, వ్యర్థమైనటువంటి లోక సంబంధమైనటువంటి కల్పిత కథల వైపు మనసు పెట్టకుండా నీకు నువ్వే భక్తిని నువ్వు సాధకం చేసుకో అంటున్నాడు. 7వ వచనం, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములలో నీకు నీవే సాధకం చేసుకును. దేవభక్తి విషయంలో ఎవరికి వాళ్ళంట? నీకు నీవే సాధకం చేసుకో. అంటే ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరికి వాళ్ళే సాధకం చేసుకోవాలి. ఎవరో ఏదో చేస్తారు, ఎవరో చెప్తే అనేది
కాకుండా ఏ విషయంలోనైనా సరే మనము ఎవరి భక్తి వాళ్ళదే. నువ్వు తింటే నీ కడుపే నిండుతుంది, నేను తింటే నా కడుపు నిండుతుంది. అలాగే నేను ప్రార్థన చేస్తే నాకు దేవుడు జవాబిస్తాడు, ఎవరో ప్రార్థన చేస్తే నాకు వస్తుంది అని మనము చేయకుండా ఇతరులు ప్రార్థించాలని, ఎవరో ప్రార్థన చేస్తే మనకు జరుగుతుందని అని మనం ప్రార్థించడం మానేసి ఇతరుల ప్రార్థన మీద మనం ఆధారపడకూడదు. ఇతరులు ప్రార్థించమనడం తప్ప అని కాదు, ప్రార్థించమనాలి. ఎందుకంటే దైవ సేవకులుగా వారిని ఏర్పరచుకున్నాడు, దేవుడే ఏర్పరచుకున్నాడు. కాబట్టి వాళ్ళలో దేవుని అభిషేకం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయని మనం నమ్మాలి. కానీ మనము ప్రార్థన చేసుకోవాలి నీ విశ్వాసాన్ని బట్టి అంటాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటాడు. నీకు విశ్వాసం ఉందా అంటారు యేసుప్రభు వారు గుడ్డివారిని. నీకేం కావాలన్నప్పుడు నేను చూపు పొందుకోవాలనుకుంటున్నాను ప్రభువా అన్నప్పుడు నువ్వు నమ్ముచున్నావా అంటాడు. నేను నమ్ముచున్నాను ప్రభువా అంటాడు. అలాగే మనము నమ్మాలి, నమ్మితేనే మనం ప్రార్థిస్తాం. మనము నమ్మి ప్రార్థించుకుని ఆ దైవ సేవకులైనటువంటి వారిని సంఘ పెద్దల ప్రార్థన కూడా మనం కోరుకోవాలి. సంఘం అంతా కూడా ఐక్యతతో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. దాని ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి. అలాగే సంఘం ప్రార్థించగా సంఖ్యలు విడిపోతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఇతరుల ప్రార్థన ఆశించడం తప్పని కాదు, కానీ ఎవరికి వారు ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా ఉంటాడు. నీ హృదయాన్ని చూసే దేవుడు, హృదయ అంతరింద్రియాలను చూసే దేవుడు. నీ హృదయం ఏ రీతిగా ఉంది, దేవుని మీద ఏ విధంగా నువ్వు ఆధారపడుతున్నావు, ఏ మనసుతో నువ్వు అడుగుతున్నావు అని దేవుడు చూస్తాడు. కాబట్టి లోక సంబంధమైనటువంటి కల్పించినటువంటి కథల వైపు, ముసలమ్మ ముచ్చట్లు అనగా కల్పించినటువంటి కథలు, సినిమాలు ఉన్నాయి కల్పించి రాసిన కథలవి, సీరియల్స్ ఉన్నాయి టీవీలో కల్పించి రాసిన కథలు. అలాగే వ్యర్థమైన వాటిపై మనసు పెట్టద్దు అని, అంటే సీరియల్ చూడడం తప్ప, సినిమాలు చూడడం తప్ప అని అడుగుతారు. అవి చేయడం ద్వారా మనం తప్పు చేయట్లేదు, కానీ మన మనస్సు దేని మీద పెట్టాలి అనేది పౌలు గారు చెప్తున్నారు. మన మనసు దేని మీద ఉంటే దానివల్ల మనం అద్భుతాలు పొందుకుంటాం. ఒక క్రీడాకారుడు ఉన్నాడు, పరుగు పందెంలో వాడు సిద్ధపడుతూ ఉంటాడు. లేదా క్రికెటర్ ఉంటాడు, క్రికెట్ కోసం ఎంత సాధన చేస్తే ఆ యొక్క కప్పు గెలుచుకుంటాడు. అలాగే పరుగు పందెంలో పరిగెట్టినప్పుడు ఎంత సాధన చేస్తే ఆ కప్పును పొందుకుంటాడు. అలాగే మనము కూడా దేవునిలో నీకు నీవే సాధకం చేసుకో అంటున్నాడు. అంటే ఎవరి విశ్వాసం వారిది, ఎవరి ప్రార్థనకు వాళ్ళకి సమాధానం వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? విసుకక విడువక మనము ప్రార్థన యందు వాక్యమందును మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. విడువక విసుకక మనం ప్రార్థించాలి. మనం ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని ఇష్టానుసారంగా జీవించాలి. దేవుని ఇష్టానుసారంగా అంటే మనం లాస్ట్ మెసేజ్లో తెలుసుకున్నాం, ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చడమే. ఆయన చిత్తం ఏంటి? ఈ శరీర కోరికల్ని, లోక సంబంధమైన తలంపులన్నిటినీ కూడా మనం చేయించడమే. ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే మీ సిలువను ఎత్తుకుని వెంబడించండి అని యేసుప్రభువు వారు చెప్తున్నారు. అంటే సిలువ అనగా ఏంటి? సిలువ అనగా ఈ లోక సంబంధమైనటువంటివన్నీ వాటిలో మనము సిలువ అనగా మరణానికి గుర్తు. సిలువ అనగా మరణానికి గుర్తు అన్నప్పుడు మనం ఈ లోక సంబంధంగా చనిపోయిన వారము, రక్షింపబడినటువంటి విశ్వాసులు ఎవరైనా సరే మనము దేవుని యందు ఈ లోకపరంగా చనిపోయిన వారంగా యేసుక్రీస్తునందు మనం బ్రతికిన వారిగా లేపబడ్డాం. బాప్తిస్మం అనేటటువంటి నీళ్ళ ద్వారా ఆ యొక్క లేపబడినటువంటి మనము ఎలా ఉండాలి? మళ్ళీ మనము క్రీస్తును సిలువ వేసేవారిగా ఉండకూడదు. మళ్ళీ మనము ఈ లోక సంబంధమైనటువంటి కోరికల వైపు, తలంపుల వైపు మనం మనసు పెట్టి దేవునికి దూరం అయిపోతే అపవాది మనల్ని ఆకర్షించుకుంటాడు. కాబట్టి అపవాది తలంపులను జయించాలి అంటే నీకు నీవే సాధకం చేసుకోవాలి. నీకు నువ్వు సాధకం చేసుకుని లోక సంబంధమైనటువంటి కోరికల్ని, తలంపులన్నిటిని కూడా జయించాలి అని పౌలు గారు చెప్తున్నారు. అయితే
మనం ఇంకా తెలుసుకుందాం. 1 తిమోతి 3:4 చూద్దాం. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితముగా లేని వంశావళులు, అంటే కల్పనా కథలని చెప్పొద్దు. బోధ చేసేటప్పుడు మాసిదోనియకు వెళ్ళినప్పుడు సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని. సత్యానికి భిన్నమైన, సత్యం అనగా నేనే మార్గము, సత్యము, జీవం అని యేసుప్రభువారు చెప్పారు. సత్యమైనటువంటి దేవుని వాక్యాన్ని మాత్రమే బోధించాలి, కానీ కల్పనా కథలను బోధించవద్దు. మితముగా లేని వంశావళులు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, అంటే మితముగా లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు గనక, ఈ మితముగా వంశావళులు అనగా ఆ యొక్క మోషేకి ఇచ్చినటువంటి దేవుని పరిశుద్ధ గ్రంథం, ధర్మశాస్త్రము మోషేకి దేవుడిచ్చాడు ధర్మశాస్త్రాన్ని. ధర్మశాస్త్రం మంచిదే, కానీ రక్షణనివ్వదది. ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ మనము దేవునిని ఎరగకుండా, దేవుడు ఈ లోకానికి, యేసయ్య ఈ లోకానికి వచ్చాడని, ఈ లోకంలో కన్యమరియ గర్భాన పుట్టాడని, ఆయన మన కొరకు సిలువలో మరణించాడని, ఆయన రక్తం ద్వారా మన పాపాలు శాపాలు కడగబడి ఉన్నాయని, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగి ఉందని, మనము ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటామో అప్పుడే మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనము వంశావళులు అనగా ధర్మశాస్త్రం అంతా కూడా వంశావళులతో ఉంటుంది. అబ్రహాం కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు ఇస్సాకు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు కుమారుడు, అలా మనకి వంశాలన్నీ వస్తూ ఉంటాయి. వీటిని మనసు పెట్టి మనం ఆ ధర్మశాస్త్రంలోనే, పాత నిబంధన గ్రంథంలోనే ఉండిపోకుండా వాటిని బోధించుకుంటూ యేసయ్య రక్షణనిచ్చాడని దాన్ని పక్కన పెట్టి ఆ పాత నిబంధన గ్రంథంలోనే ఆ వంశావళుల గురించి మనం బోధించుకుంటూ నువ్వు ఉండిపోయి అట్లా కల్పనా కథలు అంటే పాత నిబంధన కల్పనా కథలని కాదు, ధర్మశాస్త్రము వంశావళులతో కూడి ఉంది కాబట్టి దాన్నే నువ్వు బోధిస్తూ ఉండకు. మనం బోధించాల్సిందేంటి? యేసయ్య ఈ లోకానికి వచ్చాడని, యేసయ్య ద్వారానే మనకి రక్షణని, యేసయ్య ద్వారానే మన పాపాలు క్షమింపబడతాయని, యేసయ్య ద్వారానే పరలోక రాజ్యానికి వారసులమని దానిని గూర్చి నువ్వు బోధించు, కానీ నువ్వు ధర్మశాస్త్రంలోనే ఉండిపోకు అని ఆ యొక్క తిమోతికి పౌలు గారు చెప్తున్నారు. ఇంకా చూద్దాం. వంశావళులను మితము లేని అంటే తగు మాత్రముగా చెప్పాలి, కానీ దానినే బోధించుకుంటావు. మీరు ధర్మశాస్త్రంలోనే ఉండిపోవద్దు. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి. ఏంటంట? దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టొద్దు. అంటే ధర్మశాస్త్రంలోనే ఉండిపోవద్దు, వాటితో వివాదం పెట్టుకుంటూ నువ్వు ఉండిపోవద్దు, వాటిని లక్ష్య పెట్టొద్దు. కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచిండు. అలాంటి ఇంకా ఆ ధర్మశాస్త్రంలో ఉండిపోయి దానినే వాదించుకుంటూ యేసుప్రభువుని మర్చిపోయి యేసుప్రభు రక్షణను బోధించకుండా అనేక మంది ఉన్నారు. కాబట్టి నువ్వు అక్కడ ఎఫెసులోనే ఉండు అంటున్నాడు. అంటే ఎఫెసి ఆ యొక్క సంఘానికి తిమోతి ఒక దైవ సేవకుడు, లేదా అతను ఒక పెద్ద అక్కడ పెద్దగా సంఘాన్ని నడుపుతున్నాడు. కాబట్టి వాళ్ళకి నువ్వు అక్కడే ఉండు, ఎఫెసులోనే ఉండి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ యేసుక్రీస్తుని బోధించకుండా, యేసుక్రీస్తు రక్షకుడని బోధించకుండా ఇంకా అనేక మంది అక్కడ ఉన్నారు. కాబట్టి నువ్వు కల్పనా కథల వైపు కానీ వంశావళిని బోధించుకుంటూ నువ్వు ధర్మశాస్త్రం కిందే ఉండకు అని దైవ సేవకుడుగా ఉన్నటువంటి తిమోతికి
ఆ యొక్క పౌలు గారు చెప్తున్నారు. కలిగి ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియో కొందరికి ఆజ్ఞాపించుటకు, కొందరికి నువ్వు ఆజ్ఞాపించడానికి ఒక పెద్దగా అక్కడ నియమించాడు పౌలు ఎఫెసు సంఘానికి. నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరిస్తున్నాను. నీకు ఒకసారి చెప్పాను, కానీ నీకు మళ్ళీ నేను చెప్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి నీకు హెచ్చరిక చేశాను, మళ్ళీ కూడా నిన్ను హెచ్చరిస్తున్నాను అంటున్నాడు. ఉపదేశ సారం మీదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి. ఏంటంటే ఉపదేశ సారం ఏంటి? పవిత్రమైన హృదయం, మంచి మనస్సాక్షి. మన హృదయం ఎలా ఉండాలి? పవిత్రమైనది. యేసయ్య పవిత్రుడు, పరిశుద్ధుడు కాబట్టి మన హృదయం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. అపవిత్రమైనవి వినడం ద్వారా, అపవిత్రమైనవి చూడటం ద్వారా మన హృదయం ఎలా అయిపోతుంది? అపవిత్రం అయిపోద్ది. కాబట్టి మీరు కల్పనా కథల వైపు మనసు పెట్టొద్దు అని పౌలు గారు చెప్తున్నారు. మన హృదయము పరిశుద్ధముగా, పవిత్రంగా ఉంచుకోవాలి, కానీ అపవిత్రమైన వాటి వైపు మనసు పెట్టకూడదు. అపవిత్రమైన వాటిని వినొద్దు, అపవిత్రమైన వాటిని చూడొద్దు అని పౌలు గారు తిమోతికి చెప్తున్నారు, హెచ్చరించుచున్న. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి అనగా మంచి దేవుని యందు మాత్రమే మనము నిలిచి ఉండాలి, కానీ లోక సంబంధమైనవి ఏవి మనలో అంటకూడదు. ఏ పాపము మనల్ని అంటకుండా మంచి మనస్సాక్షి కలిగి ఉండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ఉపదేశ సారం ఏంటి? ఉపదేశ సారం అంతా కూడా ఏముంటుంది? పవిత్రమైన హృదయము, నిష్కపటమైన ప్రేమ, విశ్వాసము కలిగి మంచి మనస్సాక్షి కలిగి ఉండడమే. అంతేకాని పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధ గ్రంథ ధర్మశాస్త్రం క్రిందే ఉండిపోవద్దు. ఆ వంశావళిని బోధిస్తూనే ఉండొద్దు. నువ్వు కల్పనా కథల వైపు మనసు పెట్టొద్దు. అక్కడ ఇంకా అలాంటి వారు ఉన్నారు కాబట్టి నువ్వు అక్కడే నిలిచి ఉండి వాళ్ళని ఖండించి నువ్వు దేవుని వాక్యాన్ని, పవిత్రమైనటువంటి వాక్యాన్ని బోధించని పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. ఇంకా మనం చూద్దాం, హెబ్రీ పత్రిక 5:14 చూద్దాం. హెబ్రీ పత్రిక 5:14 ఏముందంటే, మనస్సు వచ్చి వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి తగు. బలమైన ఆహారం ఎవరికి తగుద్ది? విశ్వాసంలో బలపడిన వారికి తగుతుంది. కాబట్టి వాళ్ళకి బలమైన ఆహారం అవసరం. అదే కొత్తగా రక్షింపబడినటువంటి వారు బలమైనటువంటి లోతైన వాక్యం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి అర్థమయ్యే విధంగా మిమ్మల్ని నేను పాలతోనే పెంచుతున్నాను అంటారు పౌలు గారు. మీరు ఇంకా చిన్నపిల్లలే కాబట్టి మిమ్మల్ని నేను పాలతోనే పెంచుతున్నాను. తల్లి పాలిచ్చినట్టు మిమ్మల్ని నేను పెంచుతున్నాను. తండ్రిగా, ఒక తల్లిగా దైవ సేవకుడు ఎలా ఉండాలి? కన్న తల్లి, పాలిచ్చే తల్లి ఎలా ఉండాలి? ఎంత ఆదరణ చూపిస్తుంది. ఆ చంటిబిడ్డ ఎంత ఇబ్బంది పెట్టినా కానీ ఆ చంటిబిడ్డకి పాలు ఇవ్వడం మానేదు. పాసిపోయొచ్చు, ఆ బిడ్డ పాలు తాగకపోయి ఎంతో పేచి పెడుతూ ఉంటాడు. అయినా కానీ ఎంతో ఓర్పుతో, సహనంతో తల్లి పాలిస్తుంది. ఎందుకు? ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, ఆ బిడ్డ ఎదగాలి. కాబట్టి చంటి బిడ్డ తల్లి ఎంతైనా భరిస్తుంది. పాస్కి వెళ్తాడు, మోషన్కి వెళ్తాడు. ఆ యొక్క పాలు తాగేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఉంటారు చంటిపిల్లలు. అయినప్పటికీ తల్లి చంటిబిడ్డను విడిచిపెట్టదు. అలాగే నేను మిమ్మల్ని విడిచిపెట్టకుండా మిమ్మల్ని నేను అలాగే పోషిస్తున్నాను, మిమ్మల్ని ఆ విధంగా ప్రేమిస్తున్నానని పౌలు గారు చెప్తారు. అదే కాకుండా పాలిచ్చి తల్లి ప్రేమించినట్టే కాకుండా నేను పాలతోనే మిమ్మల్ని పెంచుతున్నాను, మీరు ఇంకా చిన్నపిల్లలే అంటాడు. ఇక్కడేమంటున్నాడు? వాళ్ళకి వయసులో పెద్దవారు అయ్యారు కాబట్టి మనస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి అవసరం. అంటే విశ్వాసంలో బలపడిన వారికి బలమైన ఆహారం, పెద్దవారికి బలమైన ఆహారం ఎలా అయితే అవసరమో విశ్వాసంలో బలపడిన వారికి
వాళ్ళకి బలమైన ఆహారం అవసరం కాబట్టి లోతైనటువంటి వాక్యాన్ని వాళ్ళకి అవసరం, వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళకి లోతైన వాక్యం కావాలి, వాళ్ళకి బలమైన ఆహారం కావాలి అంటున్నాడు. అంటే అర్థమయ్యే విధంగా వాక్యాన్ని ఆహారంగా బోధించి పౌలు గారు చెప్తున్నారు. చిన్నపిల్లలకి పాలతో పెంచడం అంటే మొదటిగా రక్షింపబడిన వారికి, ఇంకా రక్షణ లేని వారికి మనకి లోతైన వాక్యం చెప్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనము చెప్పాలి అని పౌలు గారు చెప్తున్నారు. అయితే ఇంకా మనము చూద్దాం, 1 కొరింథీ చూద్దాం. 1 కొరింథీ 9వ అధ్యాయం. 1 కొరింథీ 9వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు. పందెపు రంగంలో ఎవరు పరిగెత్తుతారు? అందరూ పరిగెడతారు. అంటే ఎంతో సాధన చేసి పరిగెడతారు. పందెపు రంగంలో ఎంతోమంది పరిగెడతారు, కానీ గెలుచుకునేది ఎంతమంది? ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఉంటే థర్డ్ ప్రైజ్ కూడా ఉండొచ్చు. ఒక్కడే గెలుపు పొందుకుంటాడు కదా అంటున్నాడు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందుకుంటాడు. ఫస్ట్ బహుమతి ఎవరు? ఒక్కళ్ళే పొందుకుంటారు. మీకు తెలియదా? బహుమతి ఒక్కరే పొందుకుంటారు ఎంతమంది పరిగెట్టినా కానీ. మీకు తెలుసు కదా. అంటే ఎంతో సాధన చేసి వాళ్ళు పరుగు పందాన్ని పరిగెడతారు. ఇది ఇహలోక సంబంధమైనటువంటి సాధన. పరలోక సంబంధమైన సాధన కూడా అలానే ఉండాలి అంటున్నాడు. పరలోక సంబంధమైన సాధన కూడా అలా చేసినప్పుడు ఆ పరుగు పందువులో మీరు కప్పు వైపు చూడాలి, గెలుపు పొందుకోవాలని చూడాలి. అంటే మీ యొక్క చూపు ఎక్కడుండాలి? కప్పు వైపు ఉండాలి. కప్పు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పరలోకంలో మనం మహిమ కిరీటాన్ని పొందుకోవాలి. ఈ లోక సంబంధులు క్రీడాకారులైనటువంటి వారు పరుగు పందులో సిద్ధపడి ఎంతో సాధన చేసి పరిగెడతారు. వాళ్ళు కప్పుని ఒక్కలే పొందుకుంటారు, మిగిలిన వాళ్ళు పొందుకోరు. అలా అని చెప్పి మిగిలిన వాళ్ళు నేను గెలవలే ఎందుకులే అని నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు అసలు పరిగెట్టనే లేరు. అసలు ఆ యొక్క పరుగు పందులో పాలు పంపులు పొందుకోలేరు. ప్రతి ఒక్కరు కూడా నేను పొందుకుంటాను అని విశ్వాసం ఉన్నవాళ్ళే, ఆ నమ్మకం ఉన్నవాళ్ళంతా కూడా పరుగు పందులో పాలు పంపులు పొందుతారు. అలాగే దేవుళ్ళు మనము ఈ లోక సంబంధమైనటువంటి పరుగు పందువులో అంత సాధన చేస్తున్నారే వాళ్ళకి ఈ లోక సంబంధమైనటువంటి బహుమానమే వస్తుంది. దానివల్ల వాళ్ళకి పరలోకంలో ఏమీ వాళ్ళు పొందుకోలేరు. ఇహలోక సంబంధమైన సాధన చేస్తున్న వారే అంతగా సాధకం చేస్తున్నారు. మనం పరలోక సంబంధమైన బహుమానాన్ని పొందుకోవాలంటే మనం ఎంత సాధన చేయాలి? పరలోక సంబంధమైనటువంటి బహుమానం అనగా పరలోక రాజ్య వారసులం. దేవునితో పాటు మనం ఉంటాం. దేవుని కిరీటం మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మహిమ కిరీటాన్ని మనకిస్తాడు. ఆ బహుమానం కొరకే నేను పరిగెట్టాను, దానివైపే చూస్తున్నాను అంటారు పౌలు గారు. మనం కూడా సువార్త ప్రకటిస్తున్నాం, విశ్వాసంలో జీవిస్తున్నాం, రక్షణ పొందుకున్నాం. మనము ఈ లోక సంబంధమైన ఇహలోక సంబంధమైనటువంటి వాటిపైన మనసు పెట్టకుండా మన చూపు పైనే ఉండాలి. విశ్వాసులందరి తలంపులు, ఆలోచనలు పరలోక సంబంధమైన వైపే ఉండాలి, కానీ లోక సంబంధమైన వాటి వైపు మనసు పెట్టకూడదు. ఈ లోక సంబంధమైనవన్నీ కూడా మనము జీవించడానికి సమస్తము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనం ఈ లోకంలో ఎలా జీవించాలో మనం పుట్టక మునిపే మనకు అన్నీ కూడా సమకూర్చాడు. తండ్రి అయిన దేవుడు, యేసయ్య ఇద్దరు కలిసి మనకి పరిశుద్ధాత్మ ద్వారా మనకు సమస్తము ఈ లోకంలో సర్వ సృష్టిని నిర్మించి ఈ సృష్టిలో ఉన్న సమస్తం మీరు అనుభవించండి అని ముందుగా అన్నీ సృష్టించిన తర్వాత మానవుడిని ఈ లోకానికి పంపించి మీరు ఈ లోకాన్ని నింపండి అన్నాడు. సాటి అయిన సహాయనిగా ఆదాంకి అవ్వను అనుగ్రహించాడు. ఇచ్చి మీరు ఈ లోకాన్ని నింపండి అన్నారు. అందుకని వివాహము ఘనమైనది, వివాహం చేసుకోవడం తప్పు కాదు. కానీ మీరు మనసు నిలుపుకోగలిగితే ఉండండి, మనసు నిలుపుకోలేకపోతే వివాహం చేసుకోండి అని పౌలు గారు చెప్తున్నారు. అందుకని వివాహం చేసుకుని మీరు భూమిని నింపండి అన్నారు అంటే
మనము పిల్లలు కనాలి, ఈ భూలోకంలో దేవుని కొరకు పెంచాలి. అది కాబట్టి దేవుడు మనకి ఈ లోకంలో సమస్తము అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము ఈ లోక సంబంధంగా మనము ఆలోచిస్తూ, ఈ లోక సంబంధమైన కల్పనా కథల వైపు మనసు పెడుతూ, మనం ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ మనం జీవిస్తే మనము యేసయ్య త్వరలో రానే ఉన్నాడు. ఆయన ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. తప్పకుండా ఆయన వస్తానన్నాడంటే తప్పకుండా వస్తాడు. కాబట్టి మనం అందరం కూడా సిద్ధపడి ఉండాలి. అంటే ఆయన వచ్చేటప్పుడు మనం చనిపోతాం కదా, ఆయన వచ్చేటప్పుడు మనం సిద్ధపడి ఉంటే మాత్రం అవసరం ఏముంది అనుకుంటాం. మనము ఈ లోకంలో ఉన్నంతకాలం మనం సిద్ధపడి మనం ఈ ఇహలోక సంబంధమైనటువంటి ఈ శరీరాన్ని మనం ఈ లోకంలో విడిచిపెట్టినప్పుడు మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకి వెళ్తుంది. శరీరానికి మరణం ఉంది, ఆత్మకి మరణం లేదు. ఎప్పుడు యుగ యుగాలు తరతరాలు ఈ ఆత్మ జీవిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే నిరీక్షణ ఉండాలి. మనము చనిపోయిన తర్వాత పరిశుద్ధ స్థలంలో మనల్ని ఉంచుతాడు. ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు మనము అక్షయమైనటువంటి ఈ క్షయమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టి అక్షయమైన మహిమ శరీరాన్ని మనము దాల్చుకుంటాం. ఈ క్షయమైన ఈ శరీరం కోసమే మనం జీవించి అక్షయమైన ఆ మహిమ కిరీటాన్ని కోల్పోతే మనం ఈ లోకానికి రావడం వ్యర్థం, మనం జీవితం వ్యర్థం, మనం జీవించడం వ్యర్థం, సమస్తం కూడా వ్యర్థమే. కాబట్టి ఈ లోకంలోనికి మనం వచ్చాము అంటే ఆయన మన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన చిత్తం ఏంటి, ప్రభువా నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నన్ను ఈ భూలోకానికి పంపించావు, నేనేం చేయాలి అని ప్రతి మానవుడు కూడా అడగాలి. అంతేకాని ఈ లోక సాధన చేసుకుంటూ, ఈ లోక సాధన కొంతవరకే అంటున్నాడు. ఈ లోక సాధన చేయడం ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం, శరీరాన్ని సాధన చేసి మనము బాడీని స్ట్రాంగ్గా ఉంచుకుంటాం. ఎక్సర్సైజ్ చేయడం వల్ల, యోగా చేయడం వల్ల, లేదా మనం ఏ పని చేసినా, ఒక చదువుకుని ఉద్యోగం చేసినా, ఏ పనిలో మనము ఉన్నప్పుడు కూడా సాధన చేస్తే తప్ప ఏది కూడా రాదు. ఆ సాధన ఈ లోకపరంగా కొంతవరకే ఉపయోగపడుతుంది. కానీ మనము దేవుని యందు విశ్వాసం ఉంచి మనం దేవునిలో సాధన చేసినట్లయితే పరలోక రాజ్యానికి వారసులంగా మనము ఎత్తబడతాము, ఆయనతో పాటు ఉంటాం. కాబట్టి ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ, ఈ లోక సాధన చేస్తూ మనం ఇది సాధించామని, మనం గ్రేట్ అని మనల్ని మనం హెచ్చించుకుంటూ, మనము ఇతరుల్లో మనల్ని మెచ్చుకోవాలని కాకుండా దేవుడు మెప్పు కలిగి మనం ఉండాలి. దేవుడు మెప్పు ఎక్కడ వస్తుంది? దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, ఆయన యందు భయము భక్తి కలిగి జీవించడం ద్వారా, పరిశుద్ధ జీవితాన్ని జీవించడం ద్వారా ఆయన సన్నిధిలో మనము నిత్యము స్తుతించేవారుగా, దేవుని మందిరానికి వెళ్ళేవారుగా, విశ్రాంతి దినాన్ని దొంగిలించకుండా విశ్రాంతి దినాన్ని దేవుని సన్నిధిలో కనిపించి దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుని ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన ఏర్పాటు చేసినటువంటి విశ్రాంతి దినాన్ని మనము దొంగిలించకుండా ఆయన సన్నిధిలో గడపడం ఆయన చిత్తం. కాబట్టి ఈ లోకమే, ఈ లోక సాధన చేయడం ద్వారా మంచిదే. అది కొంతవరకు మాత్రం ఉపయోగపడుతుంది. ఈ భూలోకంలో మనం జీవించడానికి ఉపయోగపడుతుంది. ఆ సాధనతో పాటు మనకి ఏ సాధన ఉండాలి? వాక్య సాధన ఉండాలి, దేవుని యందు ప్రార్థనా సాధన ఉండాలి. మనము దాని యందు మనసు పెట్టాలి. కానీ ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకంలో శాశ్వతం అనుకోవద్దు అని పౌలు గారు చెప్తున్నారు. ఇంకా చూద్దాం. పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానాన్ని పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తడి. ఏం చేయాలంట? బహుమానం పొందుకున్నట్లుగా మనము దేవునిలో పరిగెట్టాలి. దేవుని సువార్త ప్రకటిస్తున్నా, దేవుని సేవ చేస్తున్నా, వాక్యాన్ని బోధిస్తున్నా, విశ్వాసంలో మనం రక్షింపబడి విశ్వాసులుగా జీవిస్తున్నా మనం ఎలా ఉండాలంట? మీరు బహుమానం పొందినట్లుగా పరిగెట్టాలి. ఏదో రక్షింపబడ్డాములే చాలు, రక్షింపబడితే చాలు పరలోకి వెళ్ళిపోతాం అనేటటువంటి నిర్లక్ష్యంతో మీరు ఉండొద్దు. మీరు ప్రతి ఒక్కరు కూడా బహుమానము పొందుకుంటామనేటటువంటి పరుగు పరిగెట్టండి. కానీ
నిర్లక్ష్యంతో నిరాశతో మీరు ఉండొద్దు అని తిమోతికి చెప్తున్నారు. ఇది దైవ సేవకులకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి కూడా వర్తిస్తుంది. ప్రతి విశ్వాసి కూడా ప్రార్థన చేయాలి, వాక్యమందు విలువక విసుగక ధ్యానించాలి, దేవుని సన్నిధికి విలువక వెళ్ళాలి. సాధన, ఇవన్నీ కూడా ఒక సాధన లాంటిదే. అంతేకాని రక్షింపబడి చాలు ఇంతే, మనం తింటున్నామా బతుకుతున్నాము రక్షణ పొందేసుకున్నాం కాబట్టి పర్లోకి వెళ్ళిపోతామని నిర్లక్ష్యం చేస్తే అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతాం, పొందుకున్నది కూడా వ్యర్థమైపోద్ది. అందుకని ఏ విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకుండా మనము పరుగు పందెంలో కప్పు ఎలా గెలుచుకోవాలని ఎలా పరిగెడతారో మనము కూడా ఆ బహుమానాన్ని పొందుకోవాలని పరిగెట్టండి అంటున్నాడు. పరలోకంలో మనకి మహిమ కిరీటాన్ని పొందుకోవాలనేటటువంటి పట్టుదల విశ్వాసము కలిగి సాధన మనం చేయాలి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండాలి. ఆ పందెంలో పోరాడే వాళ్ళు ఎలా ఉండాలంట, అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. అంటే ఏది కూడా మనకి శాశ్వతం కాదు. మనం జీవిస్తున్నామంటే పుట్టాము, దేవుడు మనకున్నాడు, దేవుడు సమస్తం మనకు అనుగ్రహిస్తాడు అని మనం మనసు పెట్టాలి. కానీ ఒక డబ్బు పైన మనసు పెట్టి మనం దానికోసమే ప్రయాసపడితే డబ్బు సంపాదిస్తాం. కానీ సర్వలోకము సంపాదించుకుని ఆత్మను కాపాడుకోకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ ప్రాణాన్ని కోల్పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఈ సర్వలోకాన్ని మనం సంపాదించుకుంటాం, సర్వలోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ధనాన్ని సంపాదించుకుంటాం సాధన చేయడం ద్వారా. దేని మీద సాధన చేస్తే అది తప్పకుండా మనం పొందుకుంటాం. ఆ సాధనతో పాటు మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. కలిగి ఉండడం ద్వారా ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు పొందుకుంటాము, పరలోక రాజ్యంలో మహిమ కిరీటాన్ని పొందుకుంటాం. అది దేవుని పక్కన పెట్టి ఈ లోక సాధనతోనే మనం జీవించినట్లయితే దేవునికి మనము దూరం అయిపోతాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండాలి. అన్ని విషయములందు కూడా మితముగా, కొంచెం మనసు అలా అని చెప్పేసి మనం వండుకోవడం మానేస్తామా? వండుకుంటాం, తింటాం. అలాగని చెప్పేసి మనం వండుకోక్కర్లేదు, దేవుడే పెట్టేస్తాడు అంటే కుదరదు. మనం ఏం సంపాదించక్కర్లేదు, దేవుడే సంపాదించేస్తాడు అనొద్దు. అందుకే మితముగా ఉండండి అంటున్నాడు. దాని మీదే మనసు పెట్టకండి, లోక సంబంధమైన వాటి మీదే మీరు మనసు పెట్టకండి అని చెప్తున్నాడు. అందుకని ఇవన్నీ చేసుకోవాలి. ఈ భూలోకంలో మనల్ని భర్త భార్యలుగా ఉండాలి, పిల్లలు కనాలి, నింపాలి, భూమిని నింపండి అని చెప్పాడు దేవుడు. ఇవన్నీ కూడా దేవుడు చెప్పిన పనే. ఇవి చేస్తూ దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యం యందు సాధన మనం చేయాలి. పరుగు పందెంలో ఎలాగైతే కప్పు గెలుచుకోవడానికి పరిగెడతాడో అలాగే మనం కూడా పరలోక రాజ్యంలో బహుమానాలు పొందుకోవాలని మనము సాధన చేయాలి అని పౌలు గారు చెప్తున్నారు. వారు క్షయమైన కిరీటం పొందుటకు, వాళ్ళు ఏంటంట ఈ లోక సంబంధమైన క్షయమైన కిరీటాన్ని పొందుకోవడానికి పరిగెడుతున్నారు. మనమైతే మితముగా వారు క్షయమైన కిరీటమును పొందుటకును వాళ్ళైతే క్షయమైన కిరీటం, ఈ లోక సంబంధమైన కిరీటాన్ని పొందుకోవడానికి పరిగెడుతున్నారు. మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. మనము అక్షయమైన కిరీటాన్ని పొందుకోవడానికి ఈ లోక సంబంధమైన వాటిపైన మితముగా కొంచెముగా మనం ఉన్నాము. వాళ్ళు ఈ లోక సంబంధమైన వాటిపైన సాధన చేసి క్షయమైనటువంటి ఆ యొక్క బహుమానాన్ని పొందుకున్నారు. మనమైతే అక్షయమైన కిరీటాన్ని పొందుకుంటకు మితముగా ఉన్నాము. మనము అక్షయమైన కిరీటం అనగా ఈ క్షయమైన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మనము అక్షయమైనటువంటి శరీరం మనం పొందుకుంటాం. మహిమ శరీరాన్ని పొందుకుని మహిమ కిరీటాన్ని పొందుకొని ఆయన మహిమ రాజ్యంలో ఆయనతో పాటు మనం ఉంటాము అని పౌలు గారు చెప్తున్నారు. ఆ మహిమ కిరీటం కొరకే మనం ప్రయాసపడాలి. కానీ ఈ లోక సంబంధమైనటువంటి క్షయమైన వాటి వైపు మనము సాధన చేసి దేవునికి దూరం కాకూడదు. ఈ లోక సంబంధమైన సాధన చేయాలి, ఎందుకంటే జీవించాలి కాబట్టి. ఈ లోక సంబంధమైన సాధనతో పాటు మనము దేవుని యందు భయం భక్తి కలిగి ఉండాలి. మీరు దేవుని యందు సాధకం చేసుకో, నీకు నువ్వే సాధకం చేసుకో అని తిమోతికి చెప్తున్నారు. అలాగే ఎవరికి వారే
సాధకం చేసుకోవాలి, ఎవరికి వారే ప్రయాసపడాలి, ఎవరికి వారే ప్రార్థించుకోవాలి, నీకు నువ్వే సాధకం చేసుకో అంటున్నాడు. అందుకని లోక సంబంధమైనటువంటి ముసలమ్మ ముచ్చట్ల వైపు మనం మనసు పెట్టి దేవునికి దూరం అయిపోయి మనము ఈ క్షయమైన బహుమానాల కొరకే మనం పరిగెట్టకుండా అక్షయమైనటువంటి మహిమ కిరీటాన్ని పొందుకోవాలని, అక్షయమైన శరీరాన్ని దాల్చుకుని ఆయనతో పాటు మనం ఎత్తబడాలని, నిత్యము యుగయుగాలు తరతరాలు తండ్రితో పాటు మనం ఉండాలని మనం దాని కొరకు ప్రయాసపడాలి. కానీ ఈ లోక సంబంధమైన ముసలము ముచ్చట్లు పెట్టుకొని మనం వాటిపై మనసు పెట్టి దేవునికి దూరం అయ్యి మనము నిత్య నరకాగ్నికి పాలు కాకూడదని పౌలు గారు తిమోతికి చెప్పి ఉన్నారు. ఈ తిమోతి ఎవరు? ఆయన ఏర్పరచుకున్నటువంటి శిష్యుడు. ఆ శిష్యుడికి ఆయన బాధ్యత నెరవేర్చుకొని చెప్తున్నాడు. కాబట్టి మనము ముసలము ముచ్చట్ల వైపు లోకం వైపు మనము ఉండి జీవించకుండా లోక తలంపులతోనే ఇదే మనకి శాశ్వతం అనుకుంటూ జీవించకుండా దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. ఇంకా మనం చూద్దాము మత్తయి సువార్త 5:8 చూద్దాం. మత్తయి సువార్త 5:8 ఏమనుందంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. హృదయ శుద్ధి కలిగిన వారు మాత్రమే దేవుని చూస్తారు. హృదయ శుద్ధి లేకుండా మనము కల్మషంతో మనము లోక సంబంధమైనవన్నీ మనం హృదయంలో పెట్టుకుంటే మనము దేవుణ్ణి చూడలేము, దేవునితో మాట్లాడలేము. మాట్లాడుతున్నాం, నోటితో మాట్లాడతాం, కానీ మన హృదయం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. హృదయము శుద్ధిగా ఉండాలి. శుద్ధిగా ఉండడం అంటే ఆయన వైపు ఏకాగ్రత కలిగి ఉండాలి. ఆయన మనస్సు మనము కలిగి ఉండాలి. ఆయన తలంపులు మనం కలిగి ఉండాలి. పరలోక రాజ్యంలో మనము ఆయనతో పాటు ఉంటామనే నిరీక్షణ మనకి కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడే మనము మన మనస్సు దేవుని పెడతాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. ఆత్మీయ కన్నులతో ఆయన మనం చూస్తాం, ఆయనతో పాటు ఉంటాం, ఆయన రాజ్యంలో మనం ఉంటాం. ఇంకా 1 కొరింథీ 13:1 మీరు మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మీరు మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటాడు పౌలు గారు. అంటే మనం మనుషుల భాషలతో దేవదూతల భాషలతో అంటే అనేకమైన వరాలు పొందుకొని ఉండొచ్చు, అనేకమైనటువంటి లోక సంబంధంగా పేరు ప్రఖ్యాతలు పొందుకోవచ్చు, పెద్ద దైవ సేవకులుగా ఉండొచ్చు, పెద్ద సంఘాన్ని నడుపుతూ ఉండొచ్చు. ఎన్ని ఉన్నా కానీ నీలో ప్రేమ లేకపోతే వ్యర్థం అంటున్నాడు. నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అని తనను తాను అంటున్నాడు. ఎవరిని విమర్శించట్లేదు పౌలు గారు. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను, గణగణలాడు గంట లాంటి వాడిని అంటున్నాడు. అందుకని ప్రేమ కలిగి జీవించాలి. ఇతరుల పట్ల, సంఘం పట్ల, దైవ సేవకుల పట్ల, కుటుంబీకుల పట్ల, మన ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమ సాత్వికము దీన మనసు కలిగి మనం ఉన్నప్పుడు ఆయన ప్రేమ కలిగి మనం జీవిస్తున్నట్లు, ఆయన ప్రేమను కలిగి ఉంటేనే, దేవుణ్ణి ప్రేమిస్తేనే మనం ఇతరులని ప్రేమించగలుగుతాం. దేవుణ్ణి ప్రేమించలేనాడు ఎవరిని ప్రేమించలేరు. కాబట్టి మనం ఎన్ని భాషలైనా మాట్లాడవచ్చు, దేవునిలో ఎంతైనా మనం ఉన్నతమైన స్థాయిలో ఉండొచ్చు, కానీ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడని అంటున్నాడు. అలాగే ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాలి, ఎవరికి వాళ్ళు నాలో ప్రేమ ఉందా లేదా, నేను ఇతరులు ప్రేమిస్తున్నానా లేదా, నా ప్రవర్తన ఎలా ఉందని నీకు నువ్వే తెలుసుకోవాలి, నీకు నువ్వే సాధకం చేసుకోవాలని పౌలు చెప్తున్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు నాలో నేను ఏ తలంపులు కలిగి ఉన్నాను, నా యొక్క మనసు ఎలా ఉంది, నేను ఇతరులు ప్రేమించేవాడిగా ఉన్నానా లేదా ద్వేషించేవాడిగా ఉన్నానా, నాలో ఏ కోపము కల్మషము లేకుండా నేను జీవిస్తున్నానా అని ఎవరిని వారు గ్రహించుకొని వాళ్ళలో ఏమైనా దేవునికి విరుద్ధంగా ఉన్నట్లయితే దేవుణ్ణి అడిగి వాటిని విడిచిపెట్టి దేవుని తలంపులు కలిగి హృదయ శుద్ధి కలిగి దేవుని చూసేవారుగా ఉండాలని ఈ దినం మన వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. అలాగే విశ్వాసం అని చెప్పుకుంటూ కూడా ముఖ్యమైన వాటిని విడిచిపెట్టి ముసలము ముచ్చట్ల వైపు ఉండకూడదు. మనం దేవుని విశ్వాసంలో మనం చాలా భక్తిగా ఉన్నాము అనుకుంటూ ముఖ్యమైనటువంటి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని
యందు మనం మనసు పెట్టకుండా ఈ లోక సంబంధమైన వాటిపై మనసు పెట్టి మనము ఉన్నట్లయితే మన జీవితం వ్యర్థం. మనము లోక సంబంధమైన వాటిపై మనసు పెట్టొద్దు, ముసలం ముచ్చట్ల వైపు మనసు పెట్టొద్దు, వాటి యందు మనం సాధన చేయొద్దు. మన సాధన ఎక్కడుండాలి? దేవుని వాక్యం యందు మాత్రమే మనం సాధకం కలిగి ఉండాలి. దేవుని వాక్యానుసారంగా జీవించాలి, ఆయన చిత్తానికి లోబడి జీవించాలి. ఎవడైనా నన్ను వెంబడించిన యెడల నా సిలువను ఎత్తుకుని వెంబడించండి అంటున్నాడు. ఆయన సిలువ అనగా మరణానికి గుర్తు. మనం ఈ లోకపరంగా మరణించిన వారమని మనం గ్రహించాలి. మనలో కోపము, అసూయలు, కక్షలు, ద్వేషాలు, అహంకారం అన్నీ చనిపోవాలి. చనిపోయిన వారికి ఇవేమైనా ఉంటాయా? చలనం ఉంటుందా శరీరానికి? అలాగే మన శరీరానికి కూడా చలనం ఉండకూడదు. వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని ప్రేమ కలిగి, సాత్వికమైన మనసు కలిగి, దేవుని యందు భయము భక్తి కలిగి, దేవుని చిత్తానుసారంగా జీవించాలి. దేవుని వాక్యానికి లోబడి జీవించాలి. దేవుని వాక్యానికి లోబడి జీవించడమే దేవుని చిత్తం. ఈ శరీరము చెప్పినట్టుగా మనం వినడం కాదు. శరీరాన్ని నలకు కొట్టుకున్నాను అంటాడు పౌలు గారు. శరీరాన్ని నలకు కొట్టుకోవడం అంటే ఏంటి? శరీరం చెప్పినట్టుగా ఆయన వినలేదు. శరీరం సుఖాన్ని కోరుకోలేదు, శరీరాన్ని కష్టపెట్టాడు. ఆయన సువార్త ప్రకటించుటం నిర్లక్ష్యం చేయలేదు. అనేక సార్లు కొట్టారు ఆయన్ని. ఒకటి తక్కువ 40 దెబ్బలు ఎన్నోసార్లు తిన్నానని రాశారు. అలాగా దెబ్బలు తిన్నారు ఆయన. అనేక శ్రమలు, ఆ యొక్క జైల్లో ఉండాల్సి వచ్చింది. జైల్లో ఉండే ఈ లేఖలన్నీ రాశారు. జైల్లో ఉండి కూడా ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించేవారికి లేఖలు రాస్తూ బలపరుస్తూనే ఉన్నారు. నన్ను బంధించవచ్చు కానీ వాక్యాన్ని బంధించలేరు అంటారు. అంటే వాక్యము నన్ను బంధించిన వాక్యం మాత్రం ప్రకటించే వాళ్ళని తయారు చేశాడు. అప్పటికే ఎంతోమందిని తయారు చేసి వాళ్ళని బలపరుస్తూ వాళ్ళకి లేఖలు రాస్తూ, నేను ఎలా అయితే జీవించానో మీరు కూడా అలా జీవించండి అంటారు. నేను యేసుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అంటాడు. అంటే ఎంతగా చెప్పగలిగాడు. అలా మనం కూడా జీవిస్తున్నామా? యేసుని పోలి మనం నడుచుకోగలుగుతున్నామా? ఇతరులకు నన్ను పోలి మీరు జీవించండి అని చెప్పగలిగే వారిగా మనం ఉన్నామా? ఉండాలి. పౌలు గారు చెప్పినట్లుగా మనం చెప్పగలగాలి. అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. అప్పుడే మనం ఈ యొక్క లోకాన్ని వెలిగిస్తాము, వెలుగులోనికి మనం నడిపిస్తాం. మనమే చీకట్లో ఉంటే ఇతరులకు వెలుగు ఎలా చూపించగలుగుతాం? మీరు లోకమునకు వెలుగు, ఉప్పు అన్నారు. యేసుప్రభు వారు స్వయంగా చెప్పి ఉన్నారు. కాబట్టి మనం వెలగాలి, ఇతరులను వెలిగించాలి. మనం వెలగాలి అంటే మనలో ఈ శరీర కోరికలన్నిటినీ జయించాలి. నన్ను వెంబడించేవారు నా సిలువను ఎత్తుకుని మీరు రావాలి అంటారు యేసుప్రభు వారు. అంటే నా సిలువను ఎత్తుకుని నడిచిన వారే నాకు పాత్రలు అంటారు. అంటే మనం ఈ లోక సంబంధమైనటువంటి తలంపులు, కోరికలన్నిటి విషయంలో మనం చనిపోయిన వారిగా ఉండి ఆయన చిత్తానికి లోబడి, ఆయన వాక్యానికి లోబడి మనం జీవించడమే ఆయన సిలువను ఎత్తుకోవడం. ఈ లోకంలో మనం యేసయ్య కన్నా, దేవుని కన్నా దేనిని మనం ఎక్కువ చేసుకోకూడదు, దేనిని ఎక్కువ ప్రేమించొద్దని మాటలో అర్థం. ఈ లోకంలో మనం దేన్ని ప్రేమించినా దేవునికి దూరం అయిపోతాం. మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. దేవునికినే మొదటిగా ప్రేమించాలి. దేవుని తర్వాతే ఎవరినైనా ప్రేమించాలి. దేవుని వాక్యానికి మనము విరుద్ధంగా మనం జీవించకూడదు. అందుకని మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. ఎందుకు? ఆయన్ని మనల్ని పుట్టించాడు. యేసయ్య దేవుడే మనల్ని పుట్టించాడు, దేవుడే ఈ లోకానికి పంపించాడు. ఆ దేవుడే మనల్ని పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు. అంతేకాని ఈ లోకంలో ఎవరు మనకి రక్షణ ఇవ్వలేరు, ఎవరు మనల్ని రక్షించలేరు, ఎవరు మనకి పరలోక రాజ్యాన్ని ఇవ్వలేరు. కాబట్టి ఈ లోకంలో జీవించాలి. ఎలా జీవించాలి? ప్రేమ కలిగి జీవించమన్నాడు. దేవుడు ఉన్నాడు కదా అని మనుషులందరినీ ద్వేషించమనలేదు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. అంటే అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. అప్పుడే దేవుణ్ణి మనం చూడగలుగుతాం, దేవుణ్ణి ఇతరులకు మనం చూపించగలుగుతాం. కాబట్టి దేవుని ప్రేమ కలిగి ఉండాలని, ఈ లోక సంబంధమైనటువంటి ముసలమ్మ ముచ్చట్ల వైపు మనసు పెట్టి దేవునికి దూరం అయిపోయేవారిగా ఉండొద్దని
దైవ సేవకులకి, విశ్వాసులకి, సంఘం అంతటికి కూడా పౌలు గారు చెప్పి ఉన్నారు. కాబట్టి ప్రతి విశ్వాసి, ప్రతి దైవ సేవకుడు కూడా దేవుని వాక్యం అందే సాధకం చేయాలి. దేవుని అందే భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని అందే మన తలంపులు కలిగి ఉండాలి అని ఈ దినం నేర్చుకుని ఉన్నాం. ఈ దినం వాక్యం ద్వారా మీరందరూ కూడా బలపడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యాన్ని ఇంకను మీరు చదివి ధ్యానించండి. 1 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం మనం ఈరోజు నేర్చుకున్నాము. అలాగే 1 తిమోతి 1వ అధ్యాయం మొత్తం మీరు చదివినట్లయితే ఇంకా మీరు విశ్వాసంలో బలపడతారు. మనం వాక్యాన్ని బోధించినప్పుడు ఏదో కొంచెంగా చెప్పగలుగుతాం, కానీ చదివితే మొత్తం కూడా అర్థమవుతుంది. విని మీరు ఆచరణలో పెట్టడం అంటే ఏంటి? విని విడిచిపెట్టేవారుగా ఉండొద్దు. విని ఆ వాక్యాన్ని మళ్ళీ చదివి మరి ధ్యానించిన యెడల పరిశుద్ధాత్మదేవుడు మీకు సహాయం చేసి పరలోక ఆశీర్వాదాలతో, ఐశ్వర్యంతో, అభిషేకంతో, పరలోకపు దీవెనలతో మిమ్మల్ని అందరినీ నింపుతాడు. కాబట్టి వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా విన్న వాక్యాన్ని మీరు మళ్ళీ మళ్ళీ ధ్యానించి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఈ లోకానికి వెలుగుగా ప్రతి విశ్వాసి ఉండాలని దేవుని చిత్తం అదే. కాబట్టి నేను కూడా మనస్ఫూర్తిగా ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా మీరందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యే విన్న వాక్యం నాయన తండ్రి, రోడ్డు పక్కన పడిన విత్తనాల వలె నాయన అపవాది పక్షి రూపంలో ఎత్తుకోకుండా ప్రభువా, ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభు నూరంతలుగా మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె నూరంతలుగా ఫలించునుగాక. అవునయ్యా, ముసలమ్మ ముచ్చట్లు అని ప్రభు నాయన సంబోధించాడయ్యా పౌలు గారు. లోక సంబంధమైన కథలు, కల్పితాల వైపు, తలంపుల వైపు, ఈ లోక సంబంధమైనటువంటి వాటిపై మనసు పెట్టకుండా నువ్వు దేవుని యందు నీకు నీవే సాధకం చేసుకో అని తిమోతికి చెప్పినట్లుగా ప్రతి విశ్వాసి కూడా ఎవరికి వాళ్ళే సాధకం చేసుకొని దేవునిలో ఫలించి నీ వాక్యానికి లోబడి నాయన తండ్రి ఎవరికి వారు ప్రార్థించుకుని నీ ఆత్మశక్తితో నింపబడి ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా, అనేక మందికి దీవెనకరంగా ప్రతి ఒక్కరిని దీవించినందుకు నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. నీ వెలుగులో మా జీవితాలను సరిచేసుకుంటూ ఈ చీకటి తలంపులన్నిటినీ, ఈ లోక బంధకాలన్నిటినీ యేసుక్రీస్తు నామములో ప్రభువా తండ్రి లయమైపోవునుగాక. వీటన్నిటిని విడిచిపెట్టాలంటే నీ వెలుగులోనికి రావాలయ్యా. నీ వెలుగులోనికి వచ్చి ఈ చీకటి తలంపులన్నిటి నుంచి జయించే సామర్థ్యము ప్రతి బిడ్డకి నాయన కలుగుతుందని నమ్మి విశ్వాసంతో నీ పాద సన్నిధిలో ఎవరైతే మొరపెడుతున్నారో ప్రతి ఒక్కరిని విడిపించి నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ విశ్రాంతిని ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపైన మెండుగా కుమ్మరించి నీ పరలోకపు దీవెళ్లతో, ఆశీర్వాదాలతో, ఐశ్వర్యంతో, అభిషేకంతో నింపి ప్రతి ఒక్కరి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగాక. నీ బలమైన ఆత్మతో నింపి నీ కృపా కాపుదల ఆశీర్వాదం పరిశుద్ధాత్మశక్తిని ప్రతి బిడ్డకి, ప్రతి విశ్వాసకి, ప్రతి సంఘానికి, ప్రతి కుటుంబానికి నేను అనుగ్రహించమని మాకు, మా బిడ్డలకు నీ మెండైన దీవెన ఆశీర్వాదాలతో నింపి నీ సేవలో నాయన ప్రతి ఒక్కరిని బలంగా వాడుకోమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్యాన్ని విని మీరు బలపడి ఇతరుల్ని బలపరచాలని, ఈ సువార్త సేవలో మీరందరూ కూడా మీ వంతు పని చేయాలి అంటే మీరు ₹1 ఖర్చు పెట్టక్కర్లేదు. ఈ యొక్క వీడియో విన్న వీడియోని ఇతరులకి, మీ ఫ్రెండ్స్కి, స్నేహితులకి షేర్ చేసి వాక్యాన్ని వినిపించి దేవుడి మార్గంలో నడిపించడమే దేవుడు మనకిచ్చిన పని. దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకంగా చేయడం అనగా ఆయన సువార్త ప్రకటించడమే. ఆయన సువార్త ప్రకటించడంలో మనం అందరం నమ్మకంగా జీవించి పరలోక దీవెనలు, ఆశీర్వాదాలు, పరలోక ఐశ్వర్యాన్ని మనం పొందుకుని ఈ క్షయమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మహిమ శరీరాన్ని దాల్చుకుంటాము. అక్షయమైన శరీరం కోసం, అక్షయమైన కిరీటం కొరకే మనం పరిగెట్టాలి. ఈ దినం మనము ముసలమ్మ ముచ్చట్ల వైపు మనసు పెట్టకుండా దేవుని వాక్యమందు సాధన చేసి దేవునిలో బలపడి దేవుని రాజ్య వారసులుగా చేర్చబడాలని మనం తెలుసుకుని ఉన్నాం. కాబట్టి మీరు బలపడి ఇతరులు బలపరచాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కృప,
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు సకల పరిశుద్ధులకు సకల సంఘాలకు మనకు మన కుటుంబాలకి నిత్యము తోడై ఉండనుగాక. ఆమేన్.